వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్, మీ డాక్టర్ కిషోర్ కుమార్. సో ఎపిసోడ్ని కంటిన్యూ చేద్దాం. అట్లాగే మన వెంకట కామరాజ్ గారితో కొన్ని విషయాల్ని ఓపెన్గా డిస్కస్ చేద్దాం. ఆయన ఎలా ఆన్సర్ చెప్తారో చూద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం. సో యాక్చువల్గా ఇవాళ మనం చూసుకుంటే ఒక ఆయనేమో కొబ్బరి నూనె తాగండి మీ హెల్త్ బాగుపడిపోద్ది అని అంటారు. ఒక ఆయన పొద్దున్నే లెగ్గానే స్ప్రౌట్స్ తినండి అంటారు, లేకపోతే ఆకుకూరలు తినండి, పచ్చి ఆకుకూరలు తినండి అంటారు. ఇంకొక ఆయన వచ్చేసరికి పొద్దున్నే కషాయం తాగమంటాడు. ఇంకొక ఆయన రైస్ మానేయండి, మిల్లెట్లే తినండి అంటారు. ఇంకొకళ్ళు వచ్చి చక్కగా నాజూగ్గా చీర కట్టుకుని వచ్చి నేను పెద్ద న్యూట్రిషనిస్ట్ని, పెద్ద డైటీషియన్, నేను నా దగ్గర పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ వచ్చి కూడా సన్నగా అయిపోయారు అని చెప్పి వాళ్ళతో మళ్ళీ ఇంటర్వ్యూస్ ఇప్పించడం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. అటువంటి తంతు మార్కెట్లో జరిగేటటువంటి తంతు. ఎవరిని ఫాలో అవ్వాలి అనేటటువంటి తెలియక సతమతం అవుతూ, ఒకవేళ నిజంగా గనక 15 రోజుల్లో 15 కేజీలు తగ్గిస్తే వచ్చే ప్రమాదం ఏంటో తెలియక, సో నిజంగా తగ్గుతుందా, ఆ వెయిట్ తగ్గుతుందా, వీళ్ళందరినీ ఎట్లా ఫాలో అవ్వాలని. అంటే యాక్చువల్గా మనం ఇదిగా రాజ్యాంగం కూడా రాసిన వాళ్ళలో కూడా చాలామంది ఎక్స్పర్టైజ్డ్ పీపుల్ని పెట్టి దానికి ఒక మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒక హెడ్ చేసి, బాబు మీరు కాన్స్టిట్యూషన్ ఇలాగే ఉండాలి, దీంట్లో ఈ ఉన్నాయి కాబట్టి మీరు ఇలా ఫాలో అవ్వాలని రాసినట్టుగా కనుక సోకాల్డ్ వీళ్ళు ఎవరైతే మార్కెట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి, బాబు మీరు తల ఒకటి చెప్పి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు, ఓకే మీరందరూ కలిసి మీరందరూ మాట్లాడుకుని ఒకటి మీరు లైక్ హెల్త్, మీరు దాన్ని ఏమంటారు, బైబిల్ అంటారు, హెల్త్ భగవద్గీత అంటారు, హెల్త్ ఖురాన్ అంటారు, ఏదన్నా ఉండే ఒకటి మాకు రిలీజ్ చేయండి. దాన్ని మేము చూసుకుని మాకు తలనొప్పి వస్తే మేము రెఫర్ చేసుకుంటాం, మా కడుపు నొప్పి వస్తే మేము రెఫర్ చేసుకుంటాం. సో మీరు దాన్ని ఆయుర్వేదాన్ని మిక్స్ చేస్తారా, హోమియోపతిని మిక్స్ చేస్తారా, న్యాచురోపతిని మిక్స్ చేస్తారా, మిక్స్ చేయండి అనే పద్ధతి అయితే వచ్చేయాలి సార్. లేకపోతే కనుక మేం గొప్పని షార్ట్స్ కానించి, రీల్స్ కానించి, వీడియోస్ కానించి పెట్టి సో కామన్ మ్యాన్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు సొసైటీలో. సో దీనికి మీరు ఎంతవరకు మద్దతు ఇస్తారు? ఇది ఇలా చేయటం అనేటువంటిది కరెక్టా కాదా? నార్మల్గా వెయిట్ తగ్గితే హెల్దీగా అయిపోతామా అని అడుగుతారు కదండి. అవును. నేను చెప్పేది ఏంటంటే హెల్దీగా అయితే వెయిట్ తగ్గుతామని. బికాస్ వెయిట్ అన్నది ఇట్ ఈస్ ఆల్సో ఏ సిమ్టమ్. ఓకే రైట్. ఇదో పక్కన పెట్టినట్టయితే ఇప్పుడు ఇన్ని రకాల డైట్లలోని చాలా మంచివి కూడా ఉన్నాయండి. అంటే ఏమి ఇంకో ప్రశ్న, ఏం తింటే హెల్దీగా ఉంటామండి? నా ఆన్సర్ ఏంటంటే ఏం మానేస్తే హెల్దీగా ఉంటామని అడిగితే ఫస్ట్ అది బాగుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు చూడండి, మన శాస్త్రాల్లో చెప్పిన అష్టాంగ యోగం అంటారు. దానికి ఏంటి, యమ నియమ ఇవన్నీ ఉన్నాయి కదా. యమ నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. సో దాంట్లో మొదటిది ఏంటి, ఎనీథింగ్ యు ఆర్ లెర్నింగ్ డోంట్స్ తెలుసుకోవాలి. మనం కార్ నడుపుతున్నప్పుడు యాక్సిలరేటర్ గట్టిగా నొక్కకూడదు, ఇస్ ద డోంట్. బ్రేక్ నొక్కాలి, డూస్ అండ్ డోంట్స్. సో దేనికన్నానండి, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అంటే యాజ్ ఎ క్లయింట్ ఎవరికి వాళ్ళు అనలైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే, అంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి, ఎవరి స్టైల్లో వాళ్ళు దే ఆర్ కంట్రిబ్యూటింగ్ టు ద సొసైటీ అలా అనుకున్నా సరే, ఒకటి మన ఎక్స్పెక్టేషన్స్ కూడా ప్రమోషన్ ఉంది లేదా మనీ మేకింగ్ ఉంది, కన్ఫ్యూజన్ ఉంది. అది కన్ఫ్యూజన్గే. అంటే మనం వెళ్ళే వాళ్ళకి కూడా ఎక్స్పెక్టేషన్స్ క్లియర్గా ఉండాలండి. క్విక్ వెయిట్ లాస్ ఈ మాట నేను ఎప్పుడు మాట్లాడను, అడగకూడదు. క్విక్ అంటే ఇంకో విధంగా చూస్తే క్విక్కే అది. ఇప్పుడు ఒక 40 సంవత్సరాల వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయన ఒక 50 కేజీలు ఎక్స్ట్రా వెయిట్ ఉన్నాడు అనుకోండి, అంటే ఈ 40 సంవత్సరాల్లో 50 కేజీలు ఎక్స్ట్రా వెయిట్ వచ్చాడు. ఒక సంవత్సరం డైట్ చేస్తే, 2 సంవత్సరాలు చేస్తే గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. అంటే నీకు ఒక 30-40 సంవత్సరాల్లో అక్యుములేట్ అయింది, ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో తగ్గిపోతుందంటే అదే క్విక్. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఒక 2 నెలల్లోని. ఎలా అండి, ఇప్పుడు బాడీలో మిగతా సిస్టమ్స్ అన్నీ కూడా దీనికి తగ్గట్టుగా దే హ్యావ్ టు అప్ రెగ్యులేట్ అండ్ డౌన్ రెగ్యులేట్. ఇది ఉంటుంది కదా, మన హార్ట్ పంపింగ్ కెపాసిటీ, మన అవర్ లివర్స్ అండ్ కిడ్నీస్ ప్రాసెసింగ్ కెపాసిటీ, ఇవన్నీ చూసుకుని చెయ్యాలి. అందుకనే ఒక్కొక్కళ్ళు చెప్పే డైట్ కాదు, అసలు యాక్చువల్గా ఆ పర్టికులర్ క్లయింట్కి ఏం కావాలి. అంటే ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు కొంతమంది అంటే కొన్ని మీడియా ఛానల్స్ కూడా ప్రమోట్ చేయడం అది సహజంగా జరుగుతుంది. కాకపోతే మీకు 15 రోజుల్లో 15 కేజీలు తగ్గిస్తాం వెయిట్ అని ప్రమోట్ చేయటం, మనవాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళకి జనం కూడా వెళ్ళి క్యూలు కట్టడం అనేది జరుగుతుంది. వాస్తవంగా 15 కేజీలు 15 రోజుల్లో తగ్గడం అనేది మంచిదా కాదా? మంచిది కాదండి, మంచిదా? డెఫినెట్లీ కాదు.
అంటే తగ్గే మార్గాలు ఉన్నాయనుకోండి, కానీ అవి అప్లై చేయకూడదు, అవి అడ్వైజబుల్ కాదు. మనకి బాడీలో కొన్ని సెట్ పాయింట్స్ ఉంటాయండి. ఇప్పుడు మన హైపోథాలమస్ ఇన్ ద బ్రెయిన్, ఈ బాడీ టెంపరేచర్ ఎంత ఉండాలి, బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి, ఈ ఎక్కడన్నా తేడా వస్తే ఇన్ఫర్మేషన్ అంతా హైపోథాలమస్ కనెక్ట్ అయ్యి అండ్ ఇట్ విల్ యాక్ట్ అకార్డింగ్లీ. మన వెయిట్ ఇన్నాళ్ళు ఇలా పెరుగుతుంటే బ్రెయిన్లో ఈ మనిషి వెయిట్ ఎంత ఉండాలని ఒక సెట్ పాయింట్కి వెళ్ళిపోతుంది. అది వెయిట్ గెయిన్ అవ్వడం ఇట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్ ఫర్ ద సర్వైవల్. ఎందుకంటే ఫ్యాట్లో నుంచి మనకి చాలా క్యాలరీస్ వస్తాయి అండ్ ఎఫిషియంట్ వే ఆఫ్ స్టోరింగ్ ఎనర్జీ. ఇప్పుడు సడన్గా ఒక 10 కేజీలు తీసేసాం అనుకోండి, అందులో నుంచి ఇమీడియట్గా ఆ సెట్ పాయింట్కి వెళ్ళిన మెసేజ్ ఏంటి? అమ్మో దెర్ ఇస్ సమ్ స్టార్వేషన్, సమ్ ఫెమిన్, డిఫరెన్స్ జరిగిపోయిందని ఇమీడియట్ కౌంటర్ మెకానిజం విల్ బి యాక్టివేట్ అయ్యి ఇట్ విల్ somehow trigger a mechanism where it can store double the weight than what you have lost. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ ఈ మనిషికి ఫ్యూచర్లో కూడా కరగచ్చు కాబట్టి నేను కొన్ని ఎక్కువ క్యాలరీలు దాచి ఉంచాలి ఈ మనిషి సర్వైవల్ కోసం అన్నది ఒక అంతే, అది ఒక ప్రకృతి ధర్మం అండి. ఇది కాక నెమ్మదిగా మనం స్లోగా అదేంటంటే ఆ బాడీ సెట్ పాయింట్ అలా డౌన్ చేసుకుంటుంటుంది. ఓకే ఒక 5 కేజీలు తగ్గినా కూడా పర్వాలేదు, హీ ఈజ్ సప్లయింగ్ మీ కాన్స్టెంట్ ఫుడ్ అండ్ ఎనర్జీ, ఐఎమ్ నాట్ ఇన్ అ స్టార్వేషన్ మోడ్. ఆ సెట్ పాయింట్ ఎప్పుడైతే కిందకి వెళ్ళిందో దెన్ ఇట్ ఈస్ మోర్ సస్టైనబుల్. ఓ 2 వారాలు, ఓ 4 రోజుల్లో తగ్గిపోయినా అది సస్టైన్ చేయలేమండి. అది సస్టైనింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు నా దగ్గర ఒక 10 సంవత్సరాల క్రితం నా దగ్గర ఈ తీసుకుని తగ్గిన వాళ్ళతో కూడా నేను ఇంకా టచ్లో ఉంటాను. అవుట్ ఆఫ్ మై అకాడమిక్ ఇంట్రెస్ట్ వాళ్ళు కూడా మెసేజ్ అంటే ఇవాళ న్యూట్రిషన్కిను డైటీషియన్కి వాళ్ళకి ఉన్న సంబంధం ఏంటంటే ఈజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ అలా అయిపోతామండి. అమ్మాయిలు కూడా నేను ఎంత రెగ్యులర్గా టచ్లో ఉంటానంటే అది మోటివేషన్ ఆస్పెక్ట్ కూడా. ఎందుకంటే ఒకసారి డౌన్ అవుతుంది. ఇప్పుడు వెయిట్ తగ్గడం అంటే అలా ప్రతి వారం కేజీ తగ్గడం ఉండదు కదండి. ఈ వారం కేజీ తగ్గామనుకోండి, ద బాడీస్ ఇమీడియట్ రెస్పాన్స్ ఇస్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఇట్ విల్ హాఫ్ కేజీ ఇట్ విల్ కమ్ బ్యాక్. సో అది వాళ్ళకి చెప్పాలి, ఇది నార్మల్, కంగారు పడకండి అని. ఇంకోటి ఒక పెద్ద మనకేంటంటే అండర్స్టాండింగ్ ఏంటంటే we don't know the difference between what is common and what is normal. ఇప్పుడు అందరికీ 30 ఏళ్ళు 40 ఏళ్ళకి డయాబెటీస్ వస్తుంది. సో ఇట్ ఈస్ కామన్. అది కామన్ అని అనుకుని ఏముంది మాత్రలు తీసుకుంటాం, అదొక లైఫ్ స్టేజ్ లాగా అయిపోయింది ఇప్పుడు. అది కాదండి, యాక్చువల్గా ఇట్ మే బీ కామన్ బట్ నాట్ నార్మల్ అని మనకు తెలిసింది అనుకోండి, దెన్ వీ విల్ వర్క్ ఆన్ ఇట్. అందరికీ వచ్చిందంటే మనకి రావాలంటే అందరు చేస్తున్న తప్పు మనం చేస్తున్నామని లెక్క. సో ఇందాక మీరు అడిగిన దానికి అన్ని డైట్స్లోని కొంచెం ఉంటాయండి. సపోజ్ ఈ ఫ్యాట్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాట్ మంచిదా కాదంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ గుడ్, దెర్ ఇస్ నో డౌట్. కాకపోతే ఎంత తినాలి, ఇప్పుడు తినాలి, అది తింటున్నప్పుడు ఏంటి మానేయాలి. సపోజ్ ఓన్లీ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ తీసుకున్నాం అనుకోండి ప్లస్ సమ్ వెజిటబుల్స్ ఫర్ ఎగ్జాంపుల్, అది మీకు గ్రాడ్యువల్గా వెయిట్ లాస్కి హార్మోన్ ఇంబ్యాలెన్స్ క్లియర్ చేయడానికి పనికి వస్తుంది. అదే నెయ్యి మంచిది కదా అని మనం మిగతా ఆహారం అలవాట్లు ఏం మారకుండా ఇంత రైస్లో ఇంత వెన్న ఇంత నెయ్యి వేసుకుంటే యు ఆర్ యాడింగ్ టు ద ప్రాబ్లమ్ దేర్. ఇలాగ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్. అంటే ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్, మనం ఒక ఏదైనా మెడికల్ స్టోర్లోకి వెళ్ళి ఆ మెడికల్ స్టోర్ వాడిని అడిగాం అనుకోండి, ఇందులో మంచి మందులేవి చెడ్డ మందులేవి అని నవ్వేస్తాడు మన కేసు చూసి. అసలు నీకు జబ్బు ఏంటో చెప్పు, ఏది మంచో ఏది చెడో. ఇలాగే ఫుడ్స్ కూడా, ఏది మంచి ఫుడ్ ఏది చెడ్డదంటే ఆయుర్వేదం ప్రకారం దేర్ ఇస్ నథింగ్ గుడ్ ఫుడ్ ఆర్ బ్యాడ్ ఫుడ్. అంటే ఫుడ్ అంటే డెఫినేషన్ అగైన్ వాట్ ద నేచర్ హ్యాస్ గివెన్ అస్. అంటే ఇప్పుడు చిప్స్ సమోసాలు కూల్ డ్రింక్ అది కాదు, వాటి గురించి. వీటిల్లోని నీకు ఏది గుడ్డు ఏది గుడ్డు బ్యాడ్ అంటే దెర్ ఇస్ నో డెఫినేషన్ ఇన్ ఆయుర్వేద. ఇట్ క్లియర్లీ సేస్ దట్ దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ గుడ్ ఆర్ బ్యాడ్. అంటే అవి ఎన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి? ఏజ్, జెండర్, సీజన్, ఫిజికల్ యాక్టివిటీ, యువర్ మెడికల్ కండిషన్, యువర్ ఫ్యామిలీ హిస్టరీ, మెంటల్ కండిషన్, ఇన్నిటి మీద డిపెండ్ అయి ఉంటాయి. సో దెర్ ఇస్ అన్ ఇంటర్ప్లే ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే మీరు యాజ్ ఏ సీనియర్ పర్సన్ ఇన్ ద డైట్లో నాన్ వెజ్ అడ్వైస్ చేస్తారా, చేయరా? తినొచ్చండి, ప్రాబ్లం లేదు, తినొచ్చు, దానికి ఎక్కడా తినకూడదు అనే లేదు. కాకపోతే క్వాలిటీ ఆఫ్ ఇట్, అవి వాటికి ఏవో హార్మోన్లు ఇచ్చేసి ఇలా చేసి పెంచినవన్నీ మనకు వచ్చేస్తాయి మళ్ళీ. రైట్,
అందుకనే ఇప్పుడు వెస్టర్న్ వరల్డ్లో ఎక్కువగా మనకి ఆ లేబులింగ్ కూడా కనిపిస్తుంది, గ్రాస్ ఫెడ్ అండ్ గ్రాస్ ఫినిష్డ్. అంటే వాటి పుట్టిన దగ్గర నుంచి వాటిని స్లాటర్ చేసేదాకా అవి ఫ్రీ రోమింగ్గా ఉండి అవన్నీ తిన్న వాటివి ఫైన్. ఒక మనకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ ప్రకారం తీసుకోవచ్చు, తీసుకునే వాళ్ళకి. అంటే నాన్ వెజ్ తీసుకోకపోతే మనకి ఏదో ప్రోటీన్ డెఫిషియన్సీ వచ్చేస్తుంది, మనకి హెల్త్, అది కాదండి, అది కాదు. తినేవాళ్ళు తినచ్చు, బట్ ఇవి చూసుకోవాలి. ఎక్కువ తినేస్తున్నావా, ఏ క్వాలిటీ సోర్స్ చేసుకుంటున్నావు. ఇప్పుడు ఇంకోటి కూడా చేస్తారు సార్ సహజంగా డైటీషియన్స్ అంటే ఒక పెద్ద లిస్ట్ ఇచ్చి ఇవే తినాలి, మార్నింగ్ లేసి ఇవే తినాలి అని అంటారు. కొన్ని ఫారిన్ కంపెనీస్ కూడా ఎంత విచిత్రంగా ఉంటుందంటే మీరు వండుకుని తినటం మానేయండి, పొద్దున్న ఒక జ్యూస్ చేసిస్తాము, అది షేక్ తాగండి, మధ్యాహ్నం ఒక టీ ఇస్తాం, మధ్యాహ్నం టీ తాగండి, సాయంత్రం మళ్ళీ ఇంకోటి ఏదో తాగండి, సాయంత్రం ఇది కూడా తాగండి. అంటే నేచర్కి విరుద్ధంగా మనం ఈ షేకులు చేసుకుంటూ తాగేస్తూ ఉంటే తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం, చాలామంది పెద్ద బిజినెస్ అండి, పెద్ద అసలు ఏంటంటే $multi-million బిజినెస్ అయిపోయింది ఇది. కొంతమంది వచ్చేమో నేను అది వాడినంతసేపు బాగానే ఉంది, వాడిన తర్వాత మళ్ళీ నేను డబుల్ అయిపోయాను చెప్పడం ఇందాకలాగా. అట్లాగే ఇది ఎక్స్పెన్సివ్ అండి మనం వాడలేమని అనటం వల్ల కొంతమంది కూడా హెవీ మెటల్స్ ఉన్నాయండి దాంట్లో, అది ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అని అంటారు. అలాగే మీకున్నటువంటి ఈ సుదీర్ఘమైనటువంటి అనుభవం డైటీషియన్లో మీరు సహజ సిద్ధమైనటువంటి ఆరోగ్యాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారా, లేదు ఇలాంటి దాన్ని వాడొచ్చు అంటారా? డెఫినెట్లీ నో అనే చెప్తాను. నో షేక్స్, నథింగ్ అండి. దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ కోట్ ఇన్ దిస్, డోంట్ ఈట్ ఎనీథింగ్ దట్ యువర్ గ్రేట్ గ్రాండ్ మదర్ వుడెంట్ రికగ్నైజ్ ఇట్ యాజ్ ఫుడ్. అంటే మన మొత్తమ్మ గారు ఎవరో గుర్తు రావాలి. ఇప్పుడు ఒక ప్యాకెట్లో చిప్స్ చూసామనుకోండి, ఆవిడ గుర్తు వస్తుంది, ఆవిడకి తెలుసా తెలియదు, పక్కన పడే. ఈజీ వే ఆఫ్ సెలెక్టింగ్ వాట్ టు ఈట్ అండ్ వాట్ నాట్ టు ఈట్. తెలుసా తెలీదా, చేసి పెట్టిందా లేదా, అంతే. మిగతావన్నీ పర్లేదు. ఇప్పుడు చూడండి, కొన్ని మనం ఇంట్లో స్నాక్స్ చేసుకుంటాం, దోస్ ఆర్ ఫైన్ ప్రొవైడెడ్ యువర్ అదర్ హెల్త్ కండిషన్స్ ఆర్ ఓకే. ఏదో చేసుకున్న జంతికలు లాంటివి, ఇలాంటివి ఇంట్లో, ఈవెన్ అప్పడాలు, అవి కూడా మినపప్పుతో చేస్తారు, ఎండలో ఎండబెడతారు. చిప్స్కి అది కంపేర్ చేస్తే ఇట్స్ బెటర్ టు హ్యావ్ దిస్ ఇఫ్ దే ఆర్ ఫ్రైడ్ ఇన్ గుడ్ ఆయిల్స్. ఇలాగ ఇప్పుడు మనం ఇలా ప్రాక్టికల్గా చెప్పాం అనుకోండి, కొంతమందికి వాళ్ళకి ఆశ్చర్యపోతారు, ఏంటండి తినచ్చా, మరి తినొద్దన్నారండి అని. లేదండి, ఇది చక్కగా తినచ్చు మీరు హ్యాపీగాను. అలాగే కోడిగుడ్డు గురించి, అందులో ఎల్లో తినచ్చా తినకూడదా. ఇప్పుడు ఎగ్ ఒకటండి, సీడ్స్ ఒకటండి, ఈ రెండింటి నుంచి లైఫ్ వస్తుంది, అంతే కదా. ఒక లైఫ్ దాని నుంచి క్రియేట్ అవుతుందంటే అది. ఇప్పుడు కోడిగుడ్డులో నుంచి ఒక పిల్ల రావాలి పైకి, అదేమన్నా తప్పు మెటీరియల్స్ పెడుతుందా అందులోని? దాంట్లో ఎంత కొలెస్ట్రాల్ ఉండాలి, ఎంత వైటమిన్ ఉండాలి, ఎంత ప్రోటీన్ ఉండాలి ఉంటుంది. కాకపోతే సోర్స్ అగైన్ మనం ఎన్ని తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం, అసలు మీ ఫిజికల్ యాక్టివిటీ. కొంతమంది అసలు ఈ గుడ్లు మనం ఇంట్లో గుమ్మంలో కూడా రానివ్వకుండా చూసుకోండి అని చెప్తుంటారు. కరెక్ట్ కాదా? నా అవగాహన మటుకు తినచ్చు. అంటే బలవంతంగా డైటీషియన్స్, న్యూట్రిషనిస్టులు అందరూ కూడా చూస్తున్న వాళ్ళని ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరేమో తినొచ్చు అంటారు, ఆ పెద్ద ఆయనేమో అసలు ఆ గుడ్లు అనేటువంటి గుమ్మంలోకి తీసుకురావద్దని ఆయన చెప్తూ ఉంటారు. ఇవన్నీ బలవంతంగా తినాలని, బలవంతంగా మానేయాలని కూడా ఏం లేదండి. నా ఉద్దేశం ప్రకారం ఇదంతా చూసినాక యాజ్ ఎ సైంటిస్ట్గా నేనేమనుకుంటున్నానంటే సార్, మీరు దీని వెనకాల ఉన్నటువంటి సైన్స్ని అర్థం చేసుకోండి, అది పర్సన్స్ని అర్థం చేసుకోండి. పర్సన్ వద్దండి, పర్సన్ ఫాలో అసలు అక్కర్లేదు. నేను అదే చెప్తాను, యూ డోంట్ ఈవెన్ ట్రస్ట్ మీ, నన్ను కూడా నమ్మద్దు. సైన్స్ ఇదిగో ఇది 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 నేను మెడికల్ రిపోర్ట్స్ తీసుకొస్తాను నా దగ్గరికి, ఓకే, బ్లడ్ టెస్ట్ రిజల్ట్, ఒక్కొక్క దానికి మీకు ఇది ఎందుకు వచ్చింది ఇలా అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఫస్ట్ కన్సల్టేషన్ ఒక 2 నుంచి 2.5 గంటలు ఉంటుంది. 2 to 2.5 hours. ఏదో ½ an hourలో వచ్చారు కదా, టక 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 నెక్స్ట్ ఇంకోళ్ళు వస్తారు, అలా మాట్లాడగలిగినప్పుడే అపాయింట్మెంట్ ఇస్తాను. అలా చేయగలిగితేనే తీసుకుంటానండి. బికాజ్ ఎక్కువ రష్ అయిపోయి ఒక అరగంట పీపుల్ మైండ్ సెట్ చేంజ్ చేయడం, మైండ్ సెట్టింగ్ ఎడ్యుకేట్ చేయడం అనేది మీ ప్రయారిటీ. ఇది మెయిన్. అందరి ప్రయారిటీ అది కాదు. నెక్స్ట్ పేషెంట్ రావాలి కదా, వద్దు. నా ప్రయారిటీ మటుకు అదేనండి. ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజ్ ఈజ్ ఎ బిహేవియరల్ చేంజ్. సో బిహేవియర్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ బిలీఫ్స్. ఇప్పుడు ఆ బిలీఫ్స్ని అడ్రస్ చేసాం అనుకోండి, అప్పుడు దెన్ మొత్తం అంతా చిక్కుముడి విడిపోతుంది. ఇప్పుడు ఎక్కడెక్కడో మనకి చిన్నప్పటి నుంచి విన్న సేయింగ్స్, వాట్సాప్లో వచ్చిన కొటేషన్స్ అవే, బ్రేక్ఫాస్ట్ యూ షుడ్ నాట్ అవాయిడ్ బ్రేక్ఫాస్ట్, అన్ యాపిల్ ఏ డే కీప్స్ ఎ డాక్టర్ అవే.
ఇలాంటివన్నీ వాటన్నిటికీ సమాధానం చెప్తాను నేను. అంటే మీరు ఎన్ని డౌట్లు ఉన్నాయో అన్నీ అడిగేసేయండి నన్ను. యూ కాంట్రడిక్ట్ మీ, ఓకే, అడగండి. యూ ఛాలెంజ్ మీ. ఒకవేళ నాకు తెలియదు అంటే తెలుసుకొని చెప్తాను, రైట్? ఎందుకంటే అంత ఓపెన్గా. ఒకవేళ నేను చెప్పే తప్పేమో, మేబీ నువ్వు ఛాలెంజ్ చేసిన తర్వాత నాకు ఓకే అయి ఉండొచ్చు. వి షుడ్ బి ఓపెన్ ఫర్ లెర్నింగ్. 100% అందరికీ అన్నీ తెలియవు కదండి, అందరికీ అన్నీ తెలియవు. ఐ సే దట్ ఓకే, ఇది ఇంకా చెప్పండి, మీకు ఏదైనా డౌట్ వచ్చిందా? సో ఇలాగా ద థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు కరెక్ట్ ద బిలీఫ్స్ చేసి ఎడ్యుకేట్ చేయాలి. ఫైనల్ అంటే మనం ఏమంటారు, ఫాస్ట్ క్విక్ క్వశ్చన్స్. ఇప్పుడు ఒక మన నెల రోజులకి మేము 15 కేజీలు తగ్గిస్తాం, 20 కేజీలు తగ్గిస్తాం అనే డైట్ కరెక్టా కాదా? ఎస్ ఆర్ నో. అంటే మేము ఇచ్చేటటువంటివి మాత్రమే తినాలి, మేము ఇచ్చేటటువంటి మెను తప్ప మీరు ఏది తినకూడదు, ఒకవేళ తింటే కనుక మీరు వెయిట్ రెడ్యూస్ అవ్వరు అని చెప్పి కొంతమంది డైట్ ఇస్తూ ఉంటారు. అది కరెక్టా కాదా? కొంతవరకు కరెక్టేనండి. కాకపోతే ఫ్లెక్సిబిలిటీ అన్నది లేకపోతే మటుకు ఒకటి, అండ్ ఏంటి ప్రిస్క్రైబ్ చేస్తున్నాం అన్నది కూడా వీ షుడ్ సీ ఇన్ దట్. బట్ ఐ డోంట్, నాకు పర్సనల్గా వచ్చేటప్పటికి ఐ డోంట్ గివ్ లైక్ దట్. ఓకే. సో చాలామంది వరకు కూడా మీరు రైస్ మానేయండి అని అంటారు. కొంతమంది రైస్ మానేసి దానికి తగ్గట్టుగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కినోవా అనడం లేకపోతే ఇంకోటో చెప్తూ ఉంటారు. సో రైస్ మంచిదా, మిల్లెట్స్ మంచిదా? మిల్లెట్సే చెప్తానండి. మిల్లెట్స్ అనే చెప్తాను నేను. ఓకే. రైస్ మంచిదా, చపాతీ మంచిదా? రెండో ఒకటే. చాలా మంది తెలియదు. నో. అంటే ఇప్పుడు ఒక డయాబెటీస్ ప్రకారం, వెయిట్ గెయిన్ ప్రకారం చూసినట్టయితే ఆల్మోస్ట్ రెండు ఒకటేనండి. చపాతీ ఎందుకు తినమంటారంటే ఒకటి కొంచెం ఫైబర్ ఉంటుంది అందులో, కొంచెం ప్రోటీన్ ఉంటుంది అందులో. ఇంకోటి ఏంటంటే ఒక చపాతీ చేయాలంటే ఇంత ముద్దతో చేస్తారు, 2 చపాతీలు అంటే 2 ముద్దలు. అన్నం 2 ముద్దలతో ఆపం కదా మనం. సో దానివల్ల కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది, ఇన్పుట్ తగ్గిస్తాం అంతే తప్ప ఈ రెండు కాజ్ చేసే ఆల్మోస్ట్ ద ఇంపాక్ట్ ఆన్ యువర్ ఐదర్ యువర్ బ్లడ్ షుగర్స్, ఇన్సులిన్ అంతే. సో మీ ఉద్దేశం ప్రకారం రెగ్యులర్గా తీసుకునే వాటిల్లో, హ్యూమన్ కన్జ్యూమ్ చేసే వాటిల్లో 3 పాయిజనస్ని అవాయిడ్ చేస్తే ఆరోగ్యంగా ఉండగలం అనేవి ఆ 3 పాయిజనస్ ఏం చెప్తారు? ఒకటి, రైస్ తగ్గించాలండి బాగా. రైస్ ఎస్పెషలీ ఈ పాలిష్డ్ రైస్ అవి తగ్గించాలి. సెకండ్. ఒకటి. 2, ప్రాసెస్డ్ ఫుడ్స్. సెకండ్. రైట్. ఈ ప్రాసెస్డ్ ఫుడ్ కేటగిరీలోనే చాలా మటుకుంటాయి. ఇంక 3వది ఫుడ్ కాకపోయినా స్లీప్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఇది మర్చిపోతాం మనం. నేను ఫుడ్లోనే చెప్పమంటున్నాను మిమ్మల్ని. ఫుడ్ రైస్ తగ్గించమన్నారు, ఇంకోటి ఏంటి ఫుడ్ ఐటమ్ ఏం తగ్గించాలి? ఫుడ్ ఐటమ్స్లోని రెండోది ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఆల్ ద ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించాలి. 3వది ఏంటంటేనండి, ఫ్రూట్ ఇంటేక్ యూ షుడ్ లిమిట్. ఇట్ మే సౌండ్ వియర్డ్. ఫ్రూట్స్ తగ్గించమంటున్నారా? తగ్గించాలి. ఎందుకంటే ఇదేంటిది, ఫ్రూట్స్లో అన్ని వైటమిన్స్ ఉంటాయి, ఫైబర్స్ ఉంటాయి. ఇది కాదు. ఒక పాయింట్ ఏంటంటే, ఫ్రక్టోజ్ ఉంటుంది ఫ్రూట్స్లో, కొంత గ్లూకోజ్, ఎక్కువగా ఫ్రక్టోజ్ ఉంటుంది. ఈ ఫ్రక్టోజ్ మనకి డైరెక్ట్గా ఎనర్జీ ఇవ్వదు. సో ఈ 3 అంట. ఎస్. అంటే మనం తీసుకునేటటువంటి ఫుడ్స్లో ఫేవరబుల్ ఫుడ్స్ ఇవి 3 మీ డైట్లో రోజు కంపల్సరీ ఉండాలి అని అంటే కనుక ఏం 3 చెప్తారు ఫుడ్లో? వెజిటబుల్స్. నెక్స్ట్ అంటే ఎస్పెషలీ అందులో లీఫీ గ్రీన్స్ ఓకే ఎక్కువ ఉన్నది. సెకండ్, వెజిటబుల్స్ అండి. నెక్స్ట్ మనకి ఈ దాల్స్ అండ్ పల్సెస్ సెకండ్ ఉండాలి. ఇంక్లూడింగ్ నట్స్ అండ్ సీడ్స్, ఇవన్నీ ఒక కేటగిరీలో. థర్డ్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కర్డ్. ఈ 3 ఉండాలి. అట్లాగే ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య డయాబెటిక్ విచ్ ఇస్ రిలేటెడ్ టు షుగర్, సాల్ట్ 2 ప్రమాదకరమేనా కాదా? షుగర్ ఎక్కువ ప్రమాదకరం సాల్ట్తో పోల్చుకుంటే. ఓకే. షుగర్, సాల్ట్ అండి మనకి యాక్చువల్గా అది కూడా ఇట్ ఈస్ ఏ కాంట్రవర్షియల్ అంటే ఆర్ రాదర్ డిబేటబుల్ సబ్జెక్టే అయినా సరే, షుగర్ దేర్ ఇస్ నో డౌట్ ఇట్ ఈస్ డేంజరస్, ఎస్పెషలీ రిఫైన్డ్ షుగర్, ప్రాసెస్ షుగర్, ఇట్ ఈస్ అందులో లేదు. ఇప్పుడు ఈ సోడియం దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటవుతుందంటే, మనది మోస్ట్లీ సోడియం బేస్డ్ డైట్, అన్నిట్లోకి ఉప్పు వేసుకుంటూ తింటాం. కాకపోతే మనకు కావాల్సినంత పొటాషియం తినం, విచ్ కమ్స్ ఫ్రమ్ వెజిటబుల్స్ యాక్చువల్లీ. ఇప్పుడు ఈ 2 కూడా ఆపోజిట్గా పనిచేస్తాయి బాడీలో. మన పొటాషియం, సోడియం డిక్రీజెస్. అండ్ రీజనబుల్గా ఉప్పు వేసుకుని ఆ తర్వాత వెజిటబుల్స్ కూడా బాగా తిన్నాం అనుకోండి, పొటాషియం కూడా వస్తుంది. ఈ 2 బ్యాలెన్స్ అవుతాయి. ఇప్పుడు దాంతో ఇట్ విల్ బి
healthier. Sugar 100% to be avoided. There is no question or doubt that the sweetest poison human has ever invented. రైట్, చూస్తూనే ఉండండి మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం. అలాగే సో వెంకట కామరాజు గారిని మీరు కనుక రీచ్ అవ్వాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి మీరు కనుక ఫోన్ చేసినట్టయితే ఆయన అందుబాటులో ఉంటారు. మీ యొక్క ఆరోగ్య సలహాలను కానీ. సో అంటే మనం నార్మల్గా మార్కెట్లో చూసేటటువంటి ఈ డైటీషియన్లు, న్యూట్రిషనిస్టులు వీళ్ళందరికీ కంటే కూడా నాకెందుకు వైవిధ్యంగా కనిపించారు. అందుకనే ఈయన్ని మరీ బలవంతంగా తీసుకొచ్చి స్క్రీన్ ముందు కూర్చోబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం. మీ ప్రైమ్ 9 హెల్త్. నమస్కారం.